మా అన్నయ్య పాప మెచ్యూర్ ఫంక్షన్ లో ఫుడ్ ఐటమ్స్ అయితే మీరు చూసేయండి. వెజ్ నాన్ వెజ్ 2 కౌంటర్స్ అయితే సపరేట్ గా ఏర్పాటు చేసాం మేము. నాన్ వెజ్ అంటే అందరికి గుర్తొచ్చేది మటన్ అయితే సూపర్ గా ఉంది. చికెన్ కూడా చాలా బాగుంది. మీలో ఎంతమంది ఫంక్షన్ పెడితే ఓన్లీ మటన్ వేసుకుని తింటారో కామెంట్ చేయండి. వెజ్ ఐటమ్ తినే వాళ్ళకైతే పన్నీరు, మష్రూమ్, క్యాబేజీ పువ్వు కర్రీ ఏర్పాటు చేసాము. మా సైడ్ ఫంక్షన్ లో గోన్సా చేస్తారు. బెల్లమే సూపర్ గా ఉంటుంది. చాలా మంది ఫంక్షన్ కి గోన్సా తినడానికే వస్తారు. అంత బాగా వండుతారు. మీ అన్న అయితే గోన్సారు. ప్లేట్ లో కొంచెం బిర్యానీ వేసి మటన్ గ్రేవీ వేసి దానిపైన నిమ్మకాయ పిండుకొని ఉల్లిపాయ బిర్యానీ కలుపుకొని తింటే నోట్లో బ్లాస్టే. బాగా స్పైసీ ఫుడ్ తిన్న తర్వాత కడుపు చల్లదాని కోసం అయితే ఒక కప్పు ఐస్ క్రీమ్ తింటే చాలు. తృప్తి వేరే లెవెల్లో ఉంటుంది. నేనైతే అన్న అడుగుతాను ఏ ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్ ఉన్నాయని. అన్నా ఏ ఫ్లేవర్స్ ఉన్నాయి? ఇంకా ఏది బాగుంటది? వెనిలా బాగుంటదా? ఇప్పుడు చూడబోయేది మా సిస్టర్, నా చెల్లి, నా క్లాస్మేట్, మొత్తం తనే నాకు. నేనైతే పూర్తిగా షుగర్ మానేశాను కాబట్టి జన్మకైతే ఐస్ క్రీమ్ కాదు షుగర్ తో ఉండే వస్తువులు కూడా తినలేను. ఇదంతా మా ఫ్యామిలీ. పోతే వీడియోని ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి ప్లీజ్.